విశ్వంలోని పరమాత్మ శక్తివంతమైనది. పరమాత్మలోని శక్తిని చెట్లు గ్రహించి ఎదుగుతూ ఉంటాయి. చెట్లు గ్రహించిన ఈ శక్తి వల్లనే ఈ చెట్లలో ఆహారం తయారవుతుంది. ఆహారాన్ని తీసుకున్న జీవులు జీవాత్మలుగా తయారవుతాయి. జీవాత్మల నుంచి ఉద్భవించిన జీవులే దేహాత్మలు. దేహాత్మలు నశించి మళ్ళీ పరమాత్మలో కలిసిపోతూ ఉంటాయి. ఇది ఒక పరంపర. ఇది ఒక శక్తిమయ ప్రపంచం. ఈ జీవన్మరణముల శక్తి చక్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. నశించేవి పుడుతూ ఉంటవి, పుట్టేవి నశిస్తూ ఉంటవి. విశ్వంలోని పరమాత్మ అనే శక్తి జీవావరణమును ఎప్పుడూ సమతుల్యంగా ఉంచుతుంది. జీవాత్మ తాత్కాలికం, పరమాత్మ శాశ్వతం. ఈ పరమాత్మ అనే శక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి నశించదు, కొత్తగా ఉద్భవించదు, పుట్టదు.